చెప్పాలంటే సంజయ్ రెడ్డి సార్ దగ్గర నేను ఆల్మోస్ట్ 4.5 years వర్క్ చేశాను. రాజేంద్ర డిగా సారు, నేను జేఈగా స్పెషల్ జేఈగా చేస్తూ ఉంటే 19 వరకు ఆల్మోస్ట్. సంజయ్ రెడ్డి గారి నుంచి ఆయన ఒక గుడ్ ఇంజనీరే కాదు, ఈజ్ డైనమిక్ లీడర్. ఇంకోటి ఏంటంటే సబార్డినేట్ ఆఫీసర్స్కి చాలా ప్రొటెక్ట్ చేస్తాడు సార్. చాలా నచ్చిన విషయం అది నాకైతే. ఇంకోటి సార్కి గుండె నిబ్బరం ఎక్కువ, ఆత్మస్థైర్యం కూడా ఎక్కువనే. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఓవరాల్, నేను 2019 అనుకుంటాను సార్. 2019లో ఓవరాల్ మీద సార్కి యాక్సిడెంట్ జరిగింది. ఆల్మోస్ట్ 3 days తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను సార్ని చూడడానికి అని చెప్పేసి. జస్ట్ నేను వెళ్ళే టైంలోనే సార్ డిశ్చార్జ్ చేస్తున్నారు. 3-4 days అనుకుంటా. సార్కి అన్ని గాయాలు అవన్నీ ఉన్నాయి. తర్వాత ఆల్మోస్ట్ సెలైన్ కూడా ఉన్నట్టు నాకు తెలిసి. ఆ స్టేజ్లో ఇంటికి ట్రీట్మెంట్ ఇంటి దగ్గర చేసుకుంటాం, ఇక్కడ హాస్పిటల్ ఎందుకని చెప్పేసి వచ్చేసి ఇంటికి డిశ్చార్జ్ చేస్తున్నారు. అనుభవం కూడా ఇక్కడ లేకుండే సారు నేను ఇద్దరమే జస్ట్ జనరల్ గా ఆన్లైన్ లో సెట్ చేసి వాళ్ళని వీళ్ళని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని వచ్చిన వాళ్ళని పిలుచుకొని చాలా మంచి పనులు చేసి మన తృప్తి కూడా చాలా ఉంది. న్యూ టెక్నాలజీ అంటే ఏం లేదండి. న్యూ టెక్నాలజీ అంటే ఇవాళ ఏంటంటే డిప్లీషన్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ చాలా ఉంది. మరొక పక్క గార్బేజ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కూడా చాలా బిగ్ మేనేజ్ ఇవాళ కంట్రీలో కానీ వరల్డ్ వైడ్ కానీ. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వేస్ట్ మెటీరియల్ ని ఎక్కడ వేయాలి రోజుకి ఆల్మోస్ట్ మన సిటీలోనే చూస్తున్నాం. ఇంచుమించు 8-9 టన్నుల మెట్రిక్ టన్నుల డంప్ మన జవహర్ నగర్ లో కానీ అక్కడెక్కడ కానీ గార్బేజ్ కొండలు పెరుగుతూ ఉన్నాయి, గ్రానైట్ క్వారీస్ అని తరిగిపోతా ఉన్నాయి. వీటిని బ్యాలెన్స్ చేయడమే న్యూ టెక్నాలజీ ముఖ్య ఉద్దేశం. ఆల్మోస్ట్ 1 kilometer రోడ్ వేయాలంటే మనకు ఇంచుమించు 1600 kilometerల గ్రానైట్ స్టోన్ అవసరం పడుతుంది. మనకి 1600 kilometers స్టోన్ అవసరం పడుతుంది మన జనరల్ కన్వెన్షనల్ మెటీరియల్ అయితే. అదే వాళ్ళ న్యూ టెక్నాలజీ వల్ల చేస్తే ఇంచుమించు 300-400 kilometers ఆఫ్ గ్రానైట్ మనం తగ్గించగలుగుతాం బై రీప్లేసింగ్ ఆఫ్ అదర్ వేస్టేజ్ మెటీరియల్స్. అట్లా ఆ విధంగా చేస్తూ ఉంటే అది మనం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాకపోతే మనకు కూడా కన్స్ట్రెంట్స్ ఉంటాయి, బడ్జెట్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, తర్వాత లోకల్ లీడర్స్ యాక్సెప్టెన్స్ కన్స్ట్రెంట్స్ ఉంటాయి, కాంట్రాక్టర్స్ దగ్గర అక్కడ కూడా కొన్ని కన్స్ట్రెంట్స్ ఉంటాయి. ఇవన్నీ అధిగమించి చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంటుంది. ఇంకోటి అదొకటే కాకుండా సార్కి ఇన్నోవేటివ్ ఒక రొటీన్ ప్రొసెసర్లో పోయే ఆలోచన ఎప్పుడు పెట్టుకోరు. అవకాశాన్ని అందిపుచ్చుకోవాలా, దాన్ని ఇన్నోవేటివ్ గా థింక్ చేయాలా. అట్లాంటి మూస పద్ధతిలో పోయే పద్ధతికి చాలా భిన్నంగా ఉంటుంది సార్. అది ఇంకోటి ఎంపీడీ ఆఫీస్ బిల్డింగ్ నార్సింగ్ లో శాంక్షన్ అయినప్పుడు ఆల్రెడీ మనం ఫ్రూటింగ్ స్టేజ్ లో వెళ్ళిపోయాం. అక్కడికి డిఫరెన్స్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ ఆల్మోస్ట్ 2 to 3 meters డిఫరెన్స్ ఆఫ్ గ్రౌండ్ లెవెల్ ఉంది. అట్లా స్ట్రిట్ లెవెల్ వేసుకోవాలని పార్కింగ్ లాట్ వేసుకోవాలని ఆలోచనతో ఇంజనీరింగ్ ఆఫీస్ లో డిజైన్స్ కి అక్కడ కూడా అప్రూవ్ చేయించుకొని ఆ విధంగా చేయడం జరిగింది. అట్లాంటి కొన్ని అనుభవాలు సార్తో ఉన్నాయి. విష్ యూ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ రిటైర్మెంట్ లెసన్.